లెటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కదా, డిపార్ట్మెంట్ నుంచి లెటర్ కమిషనర్ గారికి ఇచ్చారని అంటారు. బయటకి లెటర్ ఎలా వచ్చిందని నేను ఏమైనా తెలుసుకోవచ్చా? నాకు ఏమన్నా రైట్ ఉందా? అలా వస్తుందా డిపార్ట్మెంట్ నుంచి బయటకి లెటర్? ఆర్ మదన్ మోహన్ ఏమన్నా మీకు లెటర్ ఇచ్చి ఉన్నారా? చేశాను సార్. ఎప్పుడు అంటే ఇన్ని రోజులు నా ఇద్దరు బిడ్డల కోసమే నేను అతన్ని అడుక్కొని, ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు సార్. నాకు ఒక బిడ్డలు ఉంటే సరే ఒక షర్ట్ ఒక ప్యాంట్ వేసి వదిలేసి ఉండొచ్చు. ఇద్దరు ఆడపిల్లల కోసం వద్దు నువ్వు ఆగు, ఎందుకంటే నేను నీకు ఎన్నోసార్లు బతిలాడాను, దానికి తోడు నువ్వు ఎన్నో తీసుకున్నావు మా దగ్గర నుంచి అని అడిగిన. ఇప్పటి వరకు ఆయన బయటకు పోలే, ఎప్పుడు కూడా బయటకు పోలే. అన్ని ఒప్పుకొని మ్యూచువల్ డైవర్స్ వచ్చి సంతకం పెట్టినారు. ఎప్పుడైతే మరి ఆయన్ని ఎవరు ప్రొవోక్ చేశారో నాకు తెలియదు. వెంటనే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. దెన్ నా పేషెన్సీ పోయింది సార్. ఇంకా నా బిడ్డలు ఆయన బయట పెట్టాడు అంటే నన్ను పెడితే నా బిడ్డల్ని పెట్టినట్టే. ఇంకా నాకు కూడా మనసు ఇంకెలా ఉంటుంది మీరు ఆలోచించండి. సో దట్ నేను ఇంకా వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళాను సార్. రాత్రి 10:30కి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. నేను లాగిన్ చేసి వచ్చాను నా కంప్లైంట్ని. తర్వాత మరుసటి రోజు పోయి గవర్నర్పేట PS లో పెట్టినాను. CA గారితో కూడా చెప్పేసి వచ్చిన. ఫోన్ చేశారు, ముందు రోజు కంప్లైంట్ పెట్టున్నాడు, మరుసటి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినది. మేడం గారు SI గారు అక్కడే నా ముందే 4 సార్లు కాల్ చేసింది, ఫోన్ స్విచ్ ఆఫ్. ట్విట్టర్ లో సార్ పోస్ట్ చేశారు. సో దట్ నేను సార్కి రిప్లై ఇచ్చున్నాను. మీరు ఏదో కొన్ని పెట్టున్నారంట, అది నేను ఒకసారి చూసుకోలేదు ఇప్పటి వరకు. మరి చూసుకున్నాను నిన్నటి నుంచి కంటిన్యూగా. నేను పెట్టకూడదా, మాట్లాడకూడదా అంటే? ప్రభుత్వ ఉద్యోగం అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు లేదా? సర్వీస్ రూల్స్ ప్రకారంగా సారు అక్కడ ఏదైతే చెప్పున్నారో నేను ఒకసారి మీరు అది చదివితే నేను చూస్తా. ఆయన అడిగారు కాబట్టి ఒక్కసారి నా ఫోన్ చూస్తాను సార్. నేను ఒక్కసారి ఇప్పుడు మీ ముందే ఒకసారి ఓపెన్ చేస్తాను. మేబీ నాకు తెలిసి ఉండకపోవచ్చేమో మీరు అన్నది. మదన్ మోహన్ కి తెలియదండి, మదన్ మోహన్ తెలీదు. లేదు, నేను మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేశాం కదా సార్. మా మ్యారేజ్ నేను టైప్ సార్. మా దాంట్లో ఆకు ఒక ఇచ్చి కూడా వదిలించుకుంటాం. మీరు ఒకసారి చూడండి సార్. అది నేను ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో మా మ్యాట్రిమోనియల్ గురించి, అది కోర్టు ద్వారా వెళ్తాను సార్. నేను కోర్టు ద్వారా ఆన్సర్ చేస్తాను. నేను చెప్పేటప్పుడే కన్ఫ్యూజన్ లో చెప్పాను సార్. కోర్టుకి మ్యూచువల్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా చెప్పాను నేను. కాదు మేడం, మీరు రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నారు. మరి డైవర్స్ కూడా రాజ్యాంగ ప్రకారం అంటారు కదా, మీ సాంప్రదాయం ప్రకారం వెళ్ళినా కూడా పర్మిషన్ టైంలో కోర్టు అప్రోచ్ అవ్వాలి కదా. 2016లో రాసుకున్నాం కదా సార్. 2016 డిసెంబర్ ఎండింగ్ లో రాసుకున్నాం. అంటే 2017 నుంచి అనుకోండి. 2019లో ఆయన ఫ్లై అయినాడు. ఆ 2 ఏళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలకు చూసుకోవాలి. నేనైతే ఎలాగో కంప్లీట్ గా పక్కకే ఉన్నాను. నేనేం ఆయనతో కలిసి ఏం లేను. మీరు అశోక్ నగర్ లో వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. నేను ఆ పీరియడ్లో ఏమైనా కలిసి ఉంటే మాత్రం అతనితో ఆయన నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా డైవర్స్, మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తాను. ఖచ్చితంగా కోర్టులోనే అడుగుతాను నేను. ఎస్ సార్. ఒక డిపార్ట్మెంట్కి, మా డిపార్ట్మెంట్ కాదు సార్, ఎనీ డిపార్ట్మెంట్కి చాలా టపాస్ వస్తూ ఉంటాయి.
ఆ టపాల్స్ అని ఇప్పుడు నా ఆఫీస్ లో కూడా టపాల్స్ వచ్చి ఇన్షియల్ వేసేసి పంపిస్తాం. వన్స్ ఒకసారి ఇన్షియల్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపాని 80% బయటకి ఇవ్వం. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం. కొంతమంది తప్పు రాసినమ్మా మళ్ళీ ఏందమ్మా అంటారు. ఇక్కడ ప్యూర్ గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా, ఇంకా ఈరోజు తెలియాలి కాబట్టి కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట. కమిషనర్ గారు అని క్లియర్ గా చెప్పారు, ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ, మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వండి అని. వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలీదు, మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే రిటర్న్లో ఇవ్వండి అన్నారంట. సో దట్ అందుకే రిటర్న్లో ఇచ్చారనేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కానీ ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోకూడదు. దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను. నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్ లో నేను అడుగుతాను. ఎందుకంటే ఆ లెటర్ ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సెక్టర్ కి రూల్స్ కి అగెనెస్ట్ అది. ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీస్. ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిజిటల్ సైన్. ఒక కమిషనర్ డిజిటల్ సైన్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది. దాన్ని మీకు ఎలాగో మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతా ఉంటాయి. అడిషనల్ కమిషనర్ కి ఇచ్చారని నేను విన్నాను. మరి ఐ డోంట్ నో అడ్రస్ కమిషనర్ చేస్తారు, కమిషనర్ తీసుకోలేదంట సార్. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను. రాకూడదు. ఎస్ సార్, అయినా సార్ ఆయన ఎగ్జాక్ట్ కాదు సార్. ఆయన నా మీద ఇష్యూ ఉంటే ఖచ్చితంగా హీ హ్యావ్ ఏ జ్యుడిషియరీ, హీ మస్ట్ బి అప్రోచ్ టు జ్యుడిషియరీ. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక జ్యుడిషియరీలోనే మనం ఫైల్ చేస్తున్నాం, నువ్వు మళ్ళీ అదే పోవాలి కదా, నువ్వు మళ్ళీ అంతా క్రియేట్ చేయాలి. అది నాకు తెలుసు సార్. అది అడిగినాడు సార్ లాస్ట్ లో అడిగినారు సార్. I humbly request the endowments office, please put up inquiry, let me know who is the real father. I'm wondering being such a scared and holistic endowment department. Okay, ikkada inquire and let me know who is the father. This is job to the judiciary. The job is by the judiciary. నేను ఒక నిమిషం నన్ను చదవనియండి. ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఇది ఒక పవిత్రమైన డిపార్ట్మెంట్ లో ఒక అనెథికల్ పర్సన్ ని ఎలా ఉంచారు అనేది అతను ఎలిగేషన్. ఒకవేళ ఇది ఎథికల్ అయినప్పుడు ఆవిడ ఆ తండ్రి కాదనుకున్నాడు కదా, బిడ్డ ఎవరు అని కమిషనర్ గారు దీనికి జ్యూరిడిక్షన్ సార్ తేల్చడానికి. నేను మీకు అడుగుతున్నాను సార్, కమిషనర్ గారు కాదు కదా, మీరు అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరికి సరే సార్, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ఎవరికైనా అడగడానికి. మీ కుల సంఘం ప్రకారమే మేము డైవర్స్ తీసుకున్నాం అంటారు. అంటే దీనికి రాజ్యాంగం నేను ఆయనకు రాసి ఇచ్చిన, ఆయన నాకు రాసి ఇచ్చిన సార్. అది మనం కోర్టులో మేమిద్దరం డైవర్స్ మెంటల్లీగా ఫిజికల్ గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించాను కదా, 2016 నుంచి నేను ఇక సంసారం చేయడం లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను. నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే యాజ్ అ ఫాదర్ గా అతని మినిమం నీడ్స్ క్లియర్ చేయాలి. అతను నా న్యూ బోర్న్ బేబీ నాతో ఉన్నాడు సార్ ప్రెసెంట్, నేనే నా దగ్గర ఉన్నాను. మదన్ మోహన్ కి నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ బాబు తండ్రి పోతిరెడ్డి సుభాష్, ఇది వెరీ క్లియర్. ఎస్ మేమిద్దరం చేసుకున్నాం. అఫీషియల్ గా కాదు సార్, మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం. తర్వాత అత్తమ్మ వాళ్ళందరూ అగ్రీ అయ్యారు. ఆ ఫొటోస్ కూడా కావాలంటే లేదు, నేను చేసుకోలేదు రిజిస్ట్రేషన్. అవును, నేను ఎస్ సార్. నేను ఎందుకు సార్ ఇందాక అడిగారు ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే కేవలం ఇద్దరు ఆడపిల్లలే సార్. ఆడపిల్లల కోసమే నేను ఈ రోజు వరకు కూడా నేను ఆగాను. ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టిన రోజు కూడా నేను ఏం బాధపోలేదు సార్. నాకు తెలియలే అసలు లెటర్ పెట్టి నాకు వాన్ చేసి వెళ్ళాడు, నేను పోతాను, మీ కమిషన్ మాట్లాడతాను, నీ పరువు తీస్తా, అంతు తీస్తా అని మాట్లాడుతుంటారులే అనేసి నేను లైట్ తీసుకున్నాను. ఎప్పుడైతే లెటర్ ఇంకా గురించి నాకు తెలిసిందో నేను స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకున్న ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్.
కాబట్టి ఎందుకంటే నాకు అప్పటికే థ్రెటన్ ఉంది, బిడ్డను చంపేయి బిడ్డను చంపేయి బిడ్డను చంపేయి అని. సో దట్ నేను వెంటనే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నా దగ్గర సమాధానం నా పిల్లలు, కాబట్టి నేను వెళ్ళలేదు.